హాయ్ అండి. ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకుందామా? చాలా బావుంటదండి. మన పెళ్ళిళ్ళలో పెడతారు కదా! చిక్కుడుకాయ టమాటా మసాలా కర్రీ అదనమాట. ముందుగా నూనె వేడి చేసుకొని, జీలకర్ర, ఆవాలు వేసి వేగనిచ్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పసుపు వేసి బాగా వేగనివ్వాలండి. సిమ్‌లో పెట్టి వేయించండి. ముందుగా ఒలిచిపెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేద్దామండి ఇప్పుడు. వేసి సన్నని మంట మీదే వేయించండి. ముక్క వేగితే చాలా బావుంటదండి చిక్కుడుకాయ ముక్క. చూసారు కదా! ఈ విధంగా సన్నగా వేయించుకోవాలి. ముందుగా చిక్కుడుకాయ ముక్కల్ని ఇప్పుడు ఆఫీస్‌లకెళ్ళేవాళ్ళు అప్పటికప్పుడు తీయాలంటే కష్టమండి. అందుకని ముందు రోజే చక్కగా ఈనెలు తీసుకొని, సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈజీగా వంటయిపోద్దండి. ముక్కలు వేగినాయి కదండీ! ఇప్పుడు ఒక 4 టమాటాలు అంటే సరిపడినన్ని టమాటా ముక్కలు కోసుకొని వేయిద్దామండి. చూడండి బాగా మగ్గాలండి టమాటా. మగ్గితే టేస్టు అద్భుతంగా ఉంటది. ముక్కకు పడతదండి ఆ పులుపు. అందుకోసం. చూసారా? బాగా వేగుతుంది గదా! ఇది కూడా నేను సన్నని మంట మీదే వేస్తున్నానండి. హైలో పెట్టేస్తే మాడతది తప్ప ఉడకదు ముక్క. అందుకోసం. ముందు రోజే చేసుకుంటే ఏంటంటే తొందరగా పనవుతదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. బాగా ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేసుకుంటే సరిపోతది. ఒక స్పూను వేసి బాగా వేగనిద్దామండి. ముక్కకి బాగా పడుతుంది. ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకుందామండి. ఈ ధనియా పౌడర్‌ని మీకు చెప్పాను కదా! నేను ఇంట్లోనే చేసుకుంటాను. ధనియాలు ఒక గుప్పెడు వేసి వేయించుకుంటానండి. దాంట్లో చెక్క, లవంగాలు, యాలక్కలు కొంచెం కొంచెం అంటే ఒక 6, 7 చొప్పున తీసుకొని వేయించి మొత్తం మిక్సీ కొట్టి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఆ పౌడరే వేశాను. సరిపడినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని ముక్క మునుగా నీళ్లు పోసుకుందామండి. ఇలా ముక్క మునుగా నీళ్లు పోసుకుంటే చిక్కుడుకాయ వేగుతుంది కానీ లోపల వరకు ఉడకదండి. ఇప్పుడు ఈ విధంగా నీరు పోసుకోవటం వల్ల ముక్క లోపలి వరకు ఉడుకుతుందండి. ఇది హైలో పెట్టేసి మూత పెట్టేసామంటే ఒక 5 మినిట్స్ అండి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. అలా పొగలు వస్తూ అట్లా ఉంటే యమ్మీగా ఉంది కదా! అన్నంలో తింటే ఇంకా బావుంటదండి. దగ్గర పడిందండి. వీలుంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే వేయలేదు. కొత్తిమీర వేసేసి దించేయడమేనండి. నూనె పైకి తేలేంత వరకు ఉంచడమేనండి. ఉంచి కట్టేసేయడమేనండి. చూసారు కదా! ఇలా నూనె విడివడుతుందండి గిన్నె నుంచి. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అండి. చాలా బావుందండి. అద్భుతంగా ఉంటది. మనం చపాతీలో కూడా నంచుకోవచ్చండి. బిర్యానీ వైబ్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి.